నవరాత్రి 5వ రోజు మహాలక్ష్మి దేవి అవతారం. నమస్కారం అందరికీ, నేను మీ వెంకటేష్. మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నవరాత్రుల్లో 5వ రోజు. ఈ రోజు అమ్మవారు మహాలక్ష్మి దేవి అవతారంలో దర్శనమిస్తారు. ముందుగా మీరందరూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ ఆదరణే నాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ. ఇప్పుడు ఆలస్యం లేకుండా ఈరోజు ప్రత్యేకతలు, మహాలక్ష్మి దేవి అవతారం గురించి తెలుసుకుందాం. మహాలక్ష్మి అవతారం. ప్రాచీన కాలంలో దేవతలు, అసురులు పాలసముద్రాన్ని మధించారు. ఆ సముద్రమథనంలో అనేక విలువైన వస్తువులు, ఔషధాలు, రత్నాలు బయలుదేరాయి. వాటిలో అత్యంత ముఖ్యమైనది మహాలక్ష్మి దేవి. పాలసముద్రం నుంచి ఉద్భవించిన అమ్మవారు శ్వేతవర్ణంతో, పద్మంపై కూర్చొని, 2 చేతులలో పద్మాలు ధరించి, సౌందర్యంతో వెలిగిపోయారు. ఆమెను చూసి సమస్త లోకాలు ఆశ్చర్యపోయాయి. అమ్మవారిని చూసిన మహావిష్ణువు ఆమెను తన సహధర్మచారినిగా స్వీకరించాడు. అప్పటినుంచి మహాలక్ష్మి అమ్మవారు వైకుంఠంలో మహావిష్ణువుతో కలసి ఉండి, సర్వలోకాలను రక్షిస్తూ ఉన్నారు. లక్ష్మీదేవి మహిమలు. మహాలక్ష్మి అన్నపూర్ణ, సిరిసంపదల తల్లి. ఆమెను ఆరాధించే వారికి ధనం, ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయి. ప్రతి ఆడవారు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం లక్ష్మీదేవి వ్రతాలు చేస్తే కోరికలు నెరవేరతాయని విశ్వాసం ఉంది. భక్తుల కోసం అమ్మవారు 3 ప్రధాన రూపాల్లో ప్రసిద్ధి చెందారు. శ్రీదేవి, సిరిసంపదలకు ప్రతీక. భూదేవి, భూమాత స్వరూపిణి. నీలాదేవి, శక్తికి రూపం. మహాలక్ష్మి కథ. ఒకసారి అసురులు భూమిపై హింసించసాగారు. దాంతో భూమి, దేవతలు కలసి మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు మహావిష్ణువు అన్నాడు, మహాలక్ష్మి లేకుండా నా శక్తి పూర్తిగా పనిచేయదు అని. అప్పుడే మహాలక్ష్మి స్వరూపం ఉద్భవించి, దేవతలకు ఆశీస్సులు ఇచ్చింది. ఆశీస్సుల వలన దేవతలకు బలము, సిరిసంపదలు కలిగి అసురులను జయించారు. అప్పటినుంచి లక్ష్మీదేవిని అశేష శక్తుల తల్లిగా పూజించడం మొదలైంది. నవరాత్రి 5వ రోజు విశేషం. ఈ రోజు అమ్మవారు లక్ష్మీ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని పూజిస్తే మనసులోని కోరికలు నెరవేరతాయి. ధనం, ఆరోగ్యం, సౌభాగ్యం లభిస్తాయి. ప్రత్యేకంగా కుటుంబ శ్రేయస్సు కోసం పూజించే వారికి అమ్మవారు ఆశీస్సులు అందిస్తారు. సంక్షేపం. కాబట్టి ఈ నవరాత్రి 5వ రోజు మనం భక్తిశ్రద్ధలతో మహాలక్ష్మి దేవిని పూజిద్దాం. అమ్మవారు మన అందరికీ సిరి సంపదలు, ఆనందం, ఆరోగ్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ స్నేహితులు, బంధువులతో పంచుకోండి. మీ ఆదరణే నాకు ఇలాంటివి మరిన్ని వీడియోలు చేయడానికి శక్తి ఇస్తుంది. ఇదే ఈరోజు ప్రత్యేకం. మరొక కొత్త విశేషంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటివరకు నమస్తే. మీ వెంకటేష్. அந்தனம் அருள்வாய் போற்றிவோம். ஓம் ஆயுள் மருந்தே போற்றிவோம். ஓம் கண்ணொழி காப்பாய் போற்றிவோம். ஓம் கருத்தொழி தருவாய் போற்றிவோம். ஓம் அருள்மொழி செய்வாய் போற்றிவோம். ஓம் அன்பொழி கொடுப்பாய் போற்றிவோம். ஓம் கனவிலே வருவாய் போற்றிவோம். ஓம் கருத்திலே நுழைவாய் போற்றிவோம். ஓம் மக்களை காப்பாய் போற்றிவோம். ஓம் மனநோய் தவிர்ப்பாய் போற்றிவோம். ஓம் எரிசையும் ஆனாய் போற்றிவோம். ஓம் இதயமாம் வீணை போற்றிவோம். ஓம் உடுக்குமே ஒளியே போற்றிவோம். ஓம் உள்ளுரை விருந்தே போற்றிவோம். ஓம் மலப்பினி தவிர்ப்பாய் போற்றிவோம். ஓம் மனக்கவியில் அருள்வாய் போற்றிவோம். ஓம் நாகமே நல்லமே போற்றிவோம். ஓம் நவீன மலர் அமரங்காய் போற்றிவோம். ஓம் ஒற்றுமை சொல்வாய் போற்றிவோம். ஓம் குவிந்தை தருவாய் போற்றிவோம். ஓம் நித்தம் காப்பாய் போற்றிவோம். ஓம் நேரமும் ஆழ்வாய் போற்றிவோம். ஓம் பங்கினி பணிந்தோம் போற்றிவோம். ஓம் பாலனே உனக்கே போற்றிவோம். ஓம் வித்தையே விளக்கே போற்றிவோம். ஓம் வித்தையே தாயே போற்றிவோம். ஓம் விளையர் வேலையர் அன்னை போற்றிவோம். ஓம் என் ஆராதன நிலையே போற்றிவோம்.
कमलनयनं योगिकृत्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् लक्ष्मीकान्तं 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 कमलनयनं